ఓకే, వీళ్ళకి ఎట్లా పరిచయం అండి అసలు? ఫస్ట్ స్టార్టింగ్ లో మీ ఊర్లోనే ఉంటారా ఎట్లా? ఇంటి పక్కకే మేడం, ఇది మా ఇల్లు ఇక్కడ పక్క వాళ్ళు అంటే అనుకుంటుంటే అనుకునే అంటే ఎక్కువగా హెరాస్మెంట్ చేస్తున్నాడన్న విషయాన్ని మీకు మీ దృష్టి తీసుకొచ్చిందా? హాస్టల్లోనే మేడం, మొత్తం డిగ్రీ వరకు హాస్టల్లో ఉండే చేయాలి కాడ. ఇప్పుడు ఇట్లా ఇట్లా బయట విషయాలు అయితే బయటకు రాలేకుండే మంచిగా చెప్పేసి మేము అనుకున్నాం. ఇంతకు తెలియదు. ఇప్పుడు ఖాళీగా ఉంటుంటే ఏం చేస్తున్నాడు ఆయన అసలు? ఇట్లా ఏం చేస్తాడో తెలియదు మేడం. అసలు ఇంచుమించు 15-16 నెలలు అవుతుంది ఇక్కడ చిక్కనే ఉన్నాడు. ఏం చేస్తుంది, పని చేస్తుండా తింటుండ పని నాకు అసలు ఏం తెలియదు. ఇప్పుడు మీ కుటుంబ సభ్యులతో చివరిసారి మీ కూతురు ఎప్పుడు మాట్లాడింది, ఏం చెప్పింది? 1-2 days ముందు మీకు ఏమైనా ఫోన్ చేసి నిన్న నైట్ మెసేజ్ పెట్టింది, తిన్నరా అని చెప్పి మంచి కూర అని చెప్పేసి ఫోన్కి మెసేజ్ పంపించింది అంతే. ఏం చెప్పలేదు మాకు. ఎంతమంది మీకు పిల్లలు? 2 పాపలు, 1 బాబు. ఈ మధ్య కాలంలో ఆమెకు ఎదురైన ఇబ్బందులకు సంబంధించి కానీ అతను ఏదైనా ఇబ్బంది పెడుతున్నాడు అనే విషయాలు కానీ మీ దృష్టికి ఏమైనా తీసుకొచ్చిందా? వేరే వాళ్ళతోటి ఇబ్బందులు ఏం లేవు. వాళ్ళ అత్తమామ ఆంజీ టార్చర్, వేరే ఏం లేవు. ఎవరైతే టార్చర్ అయితే ఏం లేదు. మళ్ళీ ఏమని టార్చర్ చేస్తున్న విషయం చెప్పేది మీకు? అసలు ఏమని చెప్తుంటారు, ఎట్లా ఇబ్బంది పెట్టేవాళ్ళు, ఏమని తిట్టేవాళ్ళ, కొట్టేవాళ్ళ? వేరే కులందని ఇట్లా బాగా పెట్టేదాన్ని. ఈ వరకట్నం తీసుకురా, అది తీసుకురా, పైసలు తీసుకురా, నువ్వు ఒట్టికి వచ్చినావు, నేను ఎవరు నడపాలి, ఇక అట్లా అని చెప్పి ఇట్లా చెప్పి బాగా టార్చర్ పెట్టేది మేడం. మస్తు టార్చర్ పెట్టేది. ఇంకట ఏమనలేకపోయినా నేను ఏం చేసినా మళ్ళీ నన్ను అంటారు కదా, మా మీద కేసు అవుతుంది. కాబట్టి నేను ఆడు కాంగ్రెస్ కూడా నేను ఏమనలేను. మొత్తం స్టార్టింగ్ నుంచి మొత్తం గొడవలే మేడం వీళ్ళకి. ఊరు అందరు తెలుసు సర్పంచ్ మా ఊరు. సరే, తను ప్రేమించి పెళ్లి చేసుకున్నా, ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా, ఈ రోజు మీ కూతురండి తను ఈ విధంగా చనిపోయింది దారుణంగా, అది కూడా 5 months ప్రెగ్నెంట్ లేడీ ఆ అమ్మాయి. ఏం చెప్పదలుచుకున్నారు? ఎటువంటి న్యాయం కావాలి? ఆ తండ్రిగా ఆ బాధ ఖచ్చితంగా ఉంటుంది మీకు. కఠిన చర్యలు తీసుకోవాలి మేడం. ఇటువంటి దౌర్జన్యం చేస్తే అని ఉదయాలి మేడం, అని ఉంచొద్దు. ఇది ఇలా జరుగుతుంది, ఇంకో జరుగుతుంది, ఇంకో జరుగుతుంది. వాడు ఏం చేస్తావు మేడం, జైలుకి పంపిస్తే మళ్ళీ 4 నెలలు 6 నెలలు ఉంటాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ అట్లనే చేస్తాడు. ఆడు వద్దే వద్దని చెప్పిన సార్ నేను. నా బిడ్డ తెలియక పోయింది. నా బిడ్డకు ఇప్పుడు వాడు నాయం జరపాలి. వాడు ఇద్దరిని ఒకటే బొందలు పెడతారా? వాడు మాత్రం నాకు కావాలి. మీరు ఎవరు చంపదు, నేను చంపుతామని. నేనే పోసిన పెట్రోల్ ఆయిల్ నా మగడు పోయలేడు. నా బిడ్డను ఎత్తుకపోతే కూడా పెట్రోల్ పోసిన కాలేను. పెట్రోల్ పోసిన నా బిడ్డ నాకు గొప్ప చెప్పడా సారు, పెట్రోల్ పోసిన మంచోళ్ళు గారని. సంవత్సరం చదువుకొని ఓసారి కడుపు తెప్పించాడు. ఇప్పుడు కడుపు అయినాక పిల్లని ఇంటికి అరసుడు పుడతాడంట అని పిల్లని చంపాడు సార్. నాకు కావాలి వాడు. నేను పిల్ల తల్లిని, లేకపోతే నేను చచ్చిపోతా సార్. నా బిడ్డను ఆశా వర్కర్ సార్ ఆమె ఫోన్ చేసి నెంబర్ ఇయ్యి, నేను పిల్లకి చూస్తామంటే ఫోన్ ఈడ చూపించలేడు సార్. వాడు పిల్లని కూడా దాకా చూపించకపోతే గవర్నమెంట్లో చూపించుకుంటుందంట. అడుకొచ్చుకొని తిన్నదంట. నిన్న మొన్న తెచ్చి పెట్టుకుంటూ రోజు తింటాడంట, బయట పోతాడంట. ఎట్లా నన్న వన్ నిన్ను మంచిగా చూస్తే సార్, మంచిగా ఉండు అని చెప్పినాం సార్. మేము పెడుతుంటాం సార్. ఏదన్నా నా బిడ్డని విడిచిపెట్టి పెట్టిన ఫోన్ ఉండేవాడు. వాళ్ళందరూ ప్లానే. ఎందుకు చంపిన అనుకుంటున్నాం? ఆడు సారు మా పిల్ల మీద ఇష్టం లేదు, వాళ్ళ అమ్మ నాయనకి ఇష్టం లేదు. అందరు పెళ్లి చేసిరు కదా సారు, వాళ్ళందరూ మాట్లాడాలిగా పిల్లతో. ఇప్పుడు ఎవరు మాట్లాడారంట? పిల్ల ఫోన్ చేసి ఎవడని కత్తా మేము గొల్లం సార్. అది కాపుది కానీ అట్లా దానికి ఆ రీతి లేదు. ఆ దుడికి ఎట్లా అన్నదో నాకు కావాలి సార్. నేను తప్పుగా ఒప్పో నా పిల్లని ఎట్లా ముట్టుకుంది, ఎట్లా చేసి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బోడుప్పల్ హత్య కేసులో వెలుగులోకి సంచలనమైన నిజాలు బయటపడుతున్నాయి. భార్య జ్యోతిని చంపి ముక్కలు ముక్కలుగా నరికాడు భర్త మహేందర్. తన తల, కాళ్ళు, చేతులు వేరువేరుగా విడిభాగాలుగా నరికేసి ఆ మహేందర్ వాటన్నిటిని ఒక ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేశాడు. ప్యాక్ చేసిన తర్వాత ఆ శరీర భాగాలన్నిటినీ కూడా ప్రతాప్ సింగారం వద్ద మూసీ నదిలో పడేశాడు. జ్యోతిని చంపిన తర్వాత బంధువులకి ఆ సమాచారాన్ని ఇచ్చాడు ఫోన్ ద్వారా. నేను చంపేశాను, అయిపోయింది ఇంకా తన పని అని చెప్పి బంధువులకు చెప్తే బంధువులు షేక్ అయిపోయారు. షేక్ అయిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ ఉన్న పోలీసులకు సమాచారం అందించినట్టు తెలుస్తుంది. ఆ బంధువులు ఇచ్చిన సమాచారంతో మహేందర్ని, ఆ నిందితుడిని పట్టుకున్నట్టు తెలుస్తుంది. కానీ జ్యోతి రాత్రి తనని చంపిన తర్వాత నిద్రపోయి ఆ మహేందర్ తన భార్యకు సంబంధించిన కాళ్ళు, చేతులు, తల ఈ భాగాలు మాత్రమే మూసీలో అలాగే ఇంకొన్ని ప్రాంతాల్లో పడేశాడు. మిగిలిన తన ముండానికి సంబంధించిన పార్ట్ ఏదైతుందో అది ఇంట్లో ఉండగానే దాంతో పాటే మహేందర్ ఆ రాత్రి అంతా నిద్రించినట్టు కూడా తెలుస్తుంది. జ్యోతి సగం మృతదేహంతోనే ఆ మహేందర్ ఇంట్లో నిద్రపోయాడు. అర్ధరాత్రి సమయంలో పోలీసులకి సమాచారం అందుకున్న తర్వాత పోలీసులు అక్కడ స్పాట్కి చేరుకొని మహేందర్ని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. హత్యకి ఏదైతే ఆ వెపన్స్ ఏదైతే యూజ్ చేశాడో, కత్తులు కానీ, ఆ రంపం కానీ, ఆ కాళ్ళు, చేతులు, అలాగే తలని, వీటన్నిటినీ
నరకడానికి ఏవైతే ఉపయోగం చేశాడో అవన్నిటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతానికి మూసిలో జ్యోతికి సంబంధించిన శరీరాలకు సంబంధించిన విడిభాగాలు ఏవైతున్నాయో వాటన్నిటి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేస్తున్నట్టు తెలుస్తుంది. సీన్ని కూడా మహేందర్ని కూడా లొకేషన్కి తీసుకెళ్ళి సీన్ని కూడా ఆ క్రైమ్ సీన్స్ అన్నిటిని కూడా రీకన్స్ట్రక్ట్ చేయడం కోసం పోలీసులు ప్రస్తుతానికి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శిల్ప ఉంది. ఒక్కసారి శిల్పతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిల్ప, చెప్పండి, అసలు ఈ సంఘటన ఎప్పుడు చోటు చేసుకుంది అండ్ ఇంత క్రూరంగా బిహేవ్ చేయడానికి వాళ్ళిద్దరి మధ్యలో ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు? మేడుపల్లి హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. నిందితుడు మహేందర్ రెడ్డి తన భార్య మీద అనుమానంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డారంటూ ఒకవైపు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రధానంగా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకొని 1.5 year కూడా పూర్తి కాలేదు. కానీ ఇంతలోనే దీనికి ఇంతటి ఘాతుకానికి పాల్పడడం మొదటగా హత్య చేశారు. హత్య చేసిన అనంతరం వాటిని ఏ విధంగా కప్పిపుచ్చుకోవడం కోసము మొదట అదేవిధంగా మొండాన్ని వేడి చేసి మొండాన్ని కాళ్ళను వేడి చేసేసి వాటిని కవర్లో మూసి పక్కన ఉన్నటువంటి మూసి నదిలో పడేశారు. ఈ సమాచారాన్ని వెంటనే తన కుటుంబ సభ్యులకు చెప్పారు. వాళ్ళు వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడంతో వెంటనే పోలీసులు స్పాట్కు చేరుకున్నారు. స్పాట్కు చేరుకోగానే పోలీసులు కూడా అక్కడ ఉన్నటువంటి సీన్ చూసి చాలా వరకు షాక్ అయ్యారు. అది చాలా చిన్న ఫ్లాట్, అలాంటి దాంట్లో ఎవరికి అనుమానం రాకుండా నిన్న మార్నింగ్ నుంచి కూడా స్వాతి బయటికి రాలేదంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్థానికులు వాళ్ళు చెప్తున్నారు. తరచూ గొడవలు పడేవారు. ఒకవైపు లవ్ మ్యారేజ్ చేస్తున్నప్పటికీ ఏమాత్రం సంతోషంగా చూసుకోలేదన్నట్టు కూడా ఒకవైపు సమాచారం అందుతుంది. గత కొన్ని రోజుల క్రితం తన తల్లిగారింటికి వెళ్ళింది. గొడవల కారణంగా తల్లిగారింటికి వెళ్ళింది. కానీ ఈ మంచిగా చూసుకుంటారని చెప్పి ఇక్కడ తీసుకొని వచ్చారు. ఇక్కడ తీసుకొని వచ్చి కేవలం పక్కా ప్లాన్ ప్రకారం ఇదంతా జరిగినట్టు కూడా పోలీసులు చెప్పారు. మరి కాసేపట్లో ముందున్నారా ఇక్కడ డీసీపీ కూడా ప్రెస్ మీట్ పెట్టి హత్య చేయడానికి గల కారణాలు అయితే అంత ఘాతుకానికి పాల్పడడానికి గల కారణాలు ఏంటంటే మొత్తం పూర్తి స్థాయిలో చెప్పే అవకాశం. ఎందుకంటే ఒకవైపు ప్రెగ్నెంట్ లేడీ ఇప్పుడు దాదాపు 5 నెలల ప్రెగ్నెంట్ లేడీ అత్యంత దారుణంగా చెప్పడానికి గల కారణం. గతంలో కూడా అబార్షన్ చేసినట్టు అటు కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. వాళ్ళ స్టేట్మెంట్ ని రికార్డ్ చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే ఒకవైపు పెద్ద ఎత్తున చేరుకొని న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. దీనికి గల కారణాలు ఏంటి, హత్య చేయడం గల కారణాలు ఏంటి, అనంతరం అంత దారుణంగా బాడీ పార్ట్ డివైడ్ చేసి మూసినాల్లో పడేయడానికి గల కారణం మొత్తం కూడా ప్రస్తుతం పోలీసులు